గుళ్ళో అమ్మాయి అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. నేను కాదులే, నాకు ఇప్పుడే వద్దు. ఎవరైతే చీర మొత్తం సాంప్రదాయంగా వచ్చిందో పెళ్లి చేసేసుకోవాలి. సో చాలా పెద్ద శివుడి విగ్రహం ఇది. ఇక్కడ చెంచులక్ష్మి ట్రైబల్ పార్క్లో అయితే ఉంది. సో ఇదేనమాట శ్రీశైలంలో ఛత్రపతి శివాజీ గారిది కోట. లోపలైతే పోనీళ్ళే ఆడవాళ్ళు అని చెప్పేసి మనం సైడ్ ఇస్తే నన్ను తారక్ నిద్దరిని నలిపేశారు. కావాలని మనం సింగిల్ అని చెప్పి పెడతా ఉన్నాం. సింగిల్ గింగులం తెల్ల తెల్లకున్న తాజ్ మహల్ కి రంగులేసి సో అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చేసి మనం శ్రీశైలంలో ఛత్రపతి శివాజీ ఫోర్ట్ అనమాట. ఇక్కడైతే ఒక హిస్టరీ అయితే చెప్తున్నారు. సో అదేంటనేది నాకు కూడా ఐడియా లేదు. సో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి నా ఫ్రెండ్ తారక్ ఉన్నాడు. సో తారక్ని అయితే అడిగి తెలుసుకుందాం. తారక్ ఏం చేస్తున్నాడు? సో ఏంటి అసలు ఈ ఫోర్ట్కి ఉన్న హిస్టరీ ఏంటి? అసలు ఇక్కడ ఎందుకు ఫోర్ట్ కట్టారు? ఛత్రపతి శివాజీ అంటే మహారాష్ట్ర కదా, మరి ఇక్కడ ఎందుకు కట్టారు? సో అదేంటంటే ఇప్పుడు శ్రీశైలం ఒక చరిత్రలో ఓకే. సో మేమైతే ఫుల్గా వైట్ అండ్ వైట్ అయితే వేసేసి సో ఇద్దరం పెళ్లి కొడుకులాగా అయితే రెడీ అయ్యాం అనమాట. సో ఇక్కడైతే ఇవన్నీ ఎక్స్ప్లోర్ అయితే చేసి లాస్ట్కి దర్శనానికి 1 o'clock అయితే వెళ్తాం. యాక్చువల్లీ ఈ ఫోర్ట్కి ఉన్న ఒక వాల్యుబుల్ థింగ్ అనేది అంటే ఒక చాలా ఇంపార్టెంట్ హిస్టారిక్ మూమెంట్ ఏంటంటే ఛత్రపతి శివాజీ గారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు సో ఒక దేవత అంటే అమ్మవారి పేరు అయితే నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సో అమ్మవారు అయితే ఇక్కడ ఆయనకి ఖడ్గం అయితే ఇచ్చారంట. ఆ ఖడ్గంతోనే ఆయన అయితే యుద్ధాలు అయితే చేసి గెలిచారని చెప్పేసి చెప్తున్నారు. సో లోపలికి వెళ్ళి మనం అయితే లేట్ లేకుండా ఎక్స్ప్లోర్ అయితే చూద్దాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ లేకుండా మనం లోపలికి వెళ్దాం. సో ఇదేనమాట శ్రీశైలంలో ఛత్రపతి శివాజీ గారిది కోట. ఇప్పుడు ఆ కత్తి అక్కడ లోపల ఉందా? ఆ కత్తి ఇప్పుడు లోపల ఉందా? సో గైస్, ఛత్రపతి శివాజీ గారి ఆస్థానంలో ఉండే మంత్రులు కవులు అన్నమాట వీళ్ళంతా. సో ఇక్కడికైతే ప్రజెంట్ అయితే ఇక్కడ వీళ్ళనే చూపిస్తున్నారు. అండ్ దీని లోపల వచ్చేసి మొత్తం ఇలా ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ ఆర్కిటెక్చర్ మొత్తం చూసుకుంటే మొత్తం ఒక 3D లాగైతే ఉండింది. అండ్ శివాజీ గారి గురించి ఎప్పుడు పుట్టారు అనేది మొత్తం డీటెయిల్స్గా, అండ్ ఆ దేవత ఎప్పుడైతే సో పుట్టినప్పుడు అనమాట ఇది. సో February 19, 1630లో అయితే పుట్టారు శివాజీ గారు. అండ్ ఇది వచ్చేసి మొత్తం పుట్టిన దగ్గర నుంచి అసలు ఇది వచ్చేసి ఫస్ట్ టైం శ్రీశైలం విజిట్ అయినది అనుకుంటా, అదే కదా శ్రీశైలం విజిట్ అయినది ఇది. సో అక్కడ నుంచి ఇంకా తను పెద్ద అయ్యి పెరిగిన తర్వాత సో రాజ్యాల మీదకి దండయాత్రకి వెళ్ళినప్పుడు సో ఆ ఖడ్గం అనేది ఎలా వచ్చిందనే దాని గురించి నేను కూడా చాలా యాంగ్జైటీగా అయితే ఎదురు చూస్తున్నా. సో చూద్దాం ముందు అది ఎక్కడ ఉండిందో. సో ఇది వచ్చేసి ఫస్ట్ టైం ముస్లిం రూలర్ అయిన అఫ్జల్ ఖాన్ని చంపేసినప్పుడు అనమాట, తన 27 years అప్పుడు. సో ఆ పిక్చరైజేషన్ అండ్ దానికి కావాల్సిన హిస్టరీ కూడా కింద అయితే ఉంది. సో మీరు ఎప్పుడైనా సరే వచ్చి విజిట్ చేసినప్పుడు సో డెఫినెట్గా ఈ మ్యూజియం అయితే కూడా ఎక్స్ప్లోర్ అయితే అవ్వండి. సో మీకు ఇది నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ పిక్చర్లో ఏం చెప్తున్నారంటే ఈయన వచ్చేసి శివాజీ గారి మేనమామ అనమాట. సో శివాజీ గారు అక్కడ ఉన్నారు అండ్ తన వైఫ్ అక్కడ ఉన్నారు. సో తన మేనమామని ఎందుకు చంపుతారంటే తెల్లారితే శివాజీ గారి మీదకి 1,00,000 మందితో సైన్యంతో ఢిల్లీ నుంచి అంటే ఔరంగాబాద్ నుండి సో యుద్ధానికి అయితే వెళ్దాం అనుకుంటారు. సో ఆ నైట్ తెలుసుకొని శివాజీ గారు తన మీద అటాక్ అయితే చేస్తారు అన్నమాట 200 మందితో. అప్పుడు తన వేళ్ళు అయితే అక్కడ నరికేశారు చూడండి. సో ఆ ఇమేజ్ అయితే ఇది. సో ఇది నేను ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మంచి బోరింగ్గా అనిపించింది. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ టాపిక్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా. సో ఎవరైనా శ్రీశైలం విజిట్ అయితే డెఫినెట్గా ఈ మ్యూజియం అయితే విజిట్ అయ్యి సో మన యాజ్ ఏ ఇండియన్గా మీరందరూ ఒక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే మన హిస్టరీ గురించి, అది ఛత్రపతి శివాజీ గారి గురించి తప్పకుండా తెలుసుకోని విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే
ఒక దేవతే తనకి ఒక యుద్ధం చేయడానికి, ఒక ఎవరి మీదైనా దండయాత్ర చేయడానికి ఒక ఇది గిఫ్ట్గా ఇచ్చారు. లైక్ నైఫ్ అనేది, ఖడ్గం అనేది కత్తి అని చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. సో కత్తి అనేది గిఫ్ట్గా అయితే ఇచ్చారు. సో ఇదనమాట హిస్టరీ. సో నెక్స్ట్ అయితే దర్శనానికి వెళ్తాం కదా, సో అదైతే మీకు కూడా అయితే షూట్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి ఫుల్గా శ్రీశైలం కొండ అనేది మీకు చిన్న ఒక మ్యూజియంలో అయితే చూపిస్తున్నారు అనమాట. ఎక్కడ టెంపుల్ ఉంది ఏంటి అనేది, అండ్ మొత్తం అదంతా కంప్లీట్గా. సో ఆయనకి ఫ్రీ టైం ఉన్నప్పుడు ధ్యానం చేసుకోవడానికి శ్రీశైలంలో ఇది ధ్యాన మందిరం అనమాట. సో అందుకని చెప్పేసి ధ్యాన మందిరం అని చెప్పేసి సపరేట్గా దీనికైతే ఉంది పేరు. సో ఆ అమ్మవారి శివాజీ గారికి అయితే ఖడ్గం గిఫ్ట్గా ఇచ్చింది. సో మనం అయితే ఛత్రపతి శివాజీ గారి మ్యూజియం ఉంది కదా, ఆ కోట మ్యూజియం అన్ని కంప్లీట్ అయితే చేసుకొని, సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాం. సో లోపలికి వెళ్ళేసి పెద్ద శివుడు అయితే ఉన్నాడు. సో అవన్నీ చూసి ఎక్స్ప్లోర్ చేసి, అండ్ 1 o'clock అయితే మనకి దర్శనం టైమింగ్ అయితే చెప్తున్నారు. సో 1 o'clock అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. సో ఇంకా 2 hours టైం బిహైండ్ అయితే ఉన్నాం మనం. సో ఇష్టం వచ్చింది చేయొచ్చు. ఇంకా 2 hours టైం అంటే ఏమైనా చేయొచ్చు. సో మొత్తం చూసుకొని మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంక లేట్ లేకుండా. గుహలోకి అయితే వెళ్తున్నాం. బాగా డార్క్గా అయితే ఉండింది. దేవుడి దగ్గరకు వచ్చినా కానీ పొట్టి, సుజాత, ఏందో ఈ పేర్లేంటో వీళ్ళు బాగుపడరు. దేవుడి దగ్గరకు వచ్చినా కానీ మనశ్శాంతి లేదు మా లాంటి సింగిల్ బాయ్స్కి. రాము, గుడికి వచ్చినా మన లాంటి సింగిల్స్కి ప్రశాంతత లేదా? కావాలని మనం సింగిల్ అని చెప్పి పెడతా ఉన్నారు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. సో లోపల దేవుడి గుడిలోకి అని చెప్పేసి పార్క్లో మ్యూజియంలో చూద్దామని వస్తే, ట్రైబల్ మ్యూజియం లోపలంతా లవర్ నేమ్లు, బండి నేమ్లు, పొలిటీషియన్ నేమ్లు, ప్రశాంతత లేదు ఎక్కడికి వెళ్ళినా కానీ జీవితం. మనిషి కదా నేను, మనిషి అవునా? నేను అది చూసి మనిషి ఉత్తున్నాడేమో. ఇది బయట నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది అంటే ఎవరో మనిషి ఆడిస్తున్నట్టుంది. సో తేనె పిండుతున్నారా? అప్పుడు సాంప్రదాయాలు అలా ఉండే. శ్రీశైలం అడవుల్లో ఇలా తేనె బట్టి సంపాదించేవాళ్ళు అని చెప్పేసి, అడవుల్లో బ్రతికే వాళ్ళకి ఇలా ఉంటుంది అని చెప్పేసి, వాళ్ళ జీవనాధారం ఇదే అని చెప్పేసి చెప్తున్నారు ఈ ఇండికేషన్. దండోరా, ఊర్లో దండోరా. ఇక్కడేమో ఫోటోస్ ఆర్ ప్రొహిబిటెడ్ అని ఉంది, మనమేమో వీడియో తీస్తున్నాం. సీజ్ చేస్తారేమో చూడు, లేనిపోయింది. ఇది 12వ శతాబ్దం నాటి కోలం బొమ్మలు ఇవన్నీ. అప్పట్లో ఇలా చేసేవాళ్ళని. వీళ్ళంతా వచ్చేసి గోండు జాతికి సంబంధించిన వాళ్ళు అనమాట. ఈ కోలం తయారు చేసేవాళ్ళు. వీళ్ళు ఆదిలాబాద్, మరాఠీ, తెలుగు లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడతారు. సో వీళ్ళంతా ఒక గోండు జాతి. అంటే వీళ్ళు ఓన్లీ 3 రాష్ట్రాల్లో మాత్రమే ఉండేవాళ్ళు ఈ కోలం తయారు చేసే చెక్క బొమ్మలు ఇవన్నీ. వాళ్ళ జీవితంలో వాళ్ళు కనిపెట్టిన ఏమేమి అంటే కోలాటం కర్రలు, ఇనుపరేకు గుర్రం, డోలు అంటే డ్రమ్ ఉంటుంది కదా మనం ఇప్పుడు డీజేలు డ్రమ్ములు, ఈ డ్రమ్ములన్నీ వాళ్ళే కనిపెట్టింది. నెక్స్ట్ గూసాడి, డప్పు, లిడిక, ఇవన్నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. రోకలి కూడా ఆఖరికి వీళ్ళే కనిపెట్టారు. సో ఇవన్నీ ఒక లిస్ట్ అనమాట. మీకైతే డిస్ప్లేలో అయితే చూపిస్తున్నా. ఎవరైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు జస్ట్ అలా 1 minute పాస్ చేసి చూడండి. సో ఇది వచ్చేసి దేవచెంచు అనమాట. అంటే ఈత చేపలు అవి తయారు చేసేవాళ్ళు అనుకోండి, నాకు తెలియదు. బ్రాస్ బెల్, ఓకే, గంట, ఇవన్నీ తయారు చేసిన వీళ్ళే. త్రిశూలం, దేవుడికి సంబంధించినవి. త్రిశూలం, గంటలు, ఇవన్నీ వీళ్ళేనమాట తయారు చేసింది. సో వీళ్ళని దేవచెంచు అంటారు. వీళ్ళు శ్రీశైలం అడవుల్లో ఒకానొకప్పుడు బ్రతికిన వాళ్ళు. సో మీరు ఏంటంటే ఒకసారి శ్రీశైలం వచ్చినప్పుడు ఓన్లీ దేవుణ్ణి మాత్రమే చూసి వెనక్కి వెళ్ళిపోకుండా, ఒకసారి మన చరిత్ర ఏంటి, మన ఆంధ్ర చరిత్రలో అసలు లైక్ 12వ శతాబ్దంలో 13వ శతాబ్దంలో మన పూర్వీకులు ఎలా బ్రతికారు అనే దాని గురించి కూడా మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అండ్ మనకి ఒక్కొక్కటి మన ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనం ఈరోజు మిక్సీ అని, గ్రైండర్ అని చాలా చాలా రకాలు వచ్చినాయి. కానీ రోకలి అనేది ఫస్ట్ మన ఆంధ్ర వాళ్ళు కనిపెట్టారని తెలుసుకోవడంలో నాకు చాలా గర్వంగా ఉంది. సో వీళ్ళందరూ వచ్చేసి ఈ శ్రీశైలం అడవుల్లోనే, సో తిరునాళ్ళు అప్పుడు బొమ్మలు బాడీకి తగిలించుకొని ఆడుకుంటారు కదా, సో వాళ్ళు, అండ్ పాములు ఆడించేవాళ్ళు, సో చేపలు పట్టేవాళ్ళు. సో వీళ్ళన్నమాట. సో ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా. ఇది వచ్చేసి సవర ఇల్లు అనమాట. ఇవేంటంటే వీళ్ళు గుర్రమాటలు, నెక్స్ట్ వచ్చేసి మేం గుర్రమాట, స్నేక్ గేమ్లు, ఇవన్నీ కనిపెట్టింది వీళ్ళు అనమాట.
సో గుర్తుపెట్టుకోండి, మీరు ఒకసారి శ్రీశైలం వస్తే ఇవన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లోర్ అవ్వండి. శ్రీశైలం అడవిలో బ్రతికినటువంటి కొండారెడ్డి ఇల్లు అనమాట. సో వీళ్ళు ఏంటంటే కొండారెడ్డి వాయిస్తున్న అవజాము అంట. సో వీటి పేరు వచ్చేసి అవజాము. లివికిడి టాయ్స్ కానీ, సో ఇలాంటి దుప్పలు కానీ, ఇవన్నీ డ్రమ్స్ అనమాట, తబలాలు. మీరు ఇప్పుడు లేటెస్ట్గా వీటిని ఏమంటారు, తబలానే అంటారు ఇంగ్లీష్లో కూడా. సో తబలానే అంటారు. సో ఈ బొమ్మలు కానీ ఇవన్నీ తయారు చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఆ చరిత్ర మొత్తం ఇప్పుడు లేదు అసలు, ఎక్కడో కనుమరుగైపోయారు మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ. వచ్చేసి లంబాడా హౌస్ అనమాట. సో ఇది ఒక్కొక్క హౌస్ అనేది సపరేట్గా ఎందుకు చూపిస్తానంటే, నేను ఏదో క్యాస్ట్ వేరియన్స్ చూపించట్లేదు. జస్ట్ మీకు మన శ్రీశైలం అడవిలో వన్స్ అప్ అనే టైం 12వ శతాబ్దం 13వ శతాబ్దంలో వీళ్ళు బ్రతికారు, వీళ్ళు ఇక్కడ మన సంస్కృతి ఇదంతా తెలుసుకోవడం కోసం, మీకు తెలియజేయడం కోసం సో నేను చూపిస్తున్నాను. ఎవరైతే తప్పుగా అయితే అనుకోవద్దు. సో వీళ్ళు వచ్చేసి లంబాడా ఇల్లు అనమాట. సో వీళ్ళు వచ్చేసి కోయిల్ అనమాట. కోయిల్ అంటే ఏంటంటే, వీళ్ళు ఈ తలకి కొమ్ములు ఉంటాయి కదా, ఇగో అక్కడ కొమ్ములు చూసారా మీరు, ఎద్దు కొమ్ములు, గేదె కొమ్ములు. సో వీటి తలకి తగిలించుకొని వీటిలో సౌండ్లు చేస్తూ సో డాన్స్ చేసే వాళ్ళని కోయిల్ అని అయితే అని అంటారు. సో ఇవన్నీ కూడా మన పురాతనమైన వస్తువులు అనమాట. స్టిల్ అవి ఇంకా శ్రీశైలం మ్యూజియంలో అయితే ఉన్నాయి. వాళ్ళు ఎలా తయారు చేశారు, ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో చాలా పెద్ద శివుడి విగ్రహం ఇది. ఇక్కడ చెంచులక్ష్మి ట్రైబల్ పార్క్లో అయితే ఉంది. దర్శనానికి తీసుకెళ్ళమంటే ఐస్ క్రీమ్ తింటున్నాడు. తీసుకెళ్ళవా దర్శనానికి? ఏం లేదు, ఈరోజు ఇద్దరం పంచగట్టుకు వచ్చినందుకు కిందికి లాక్కోవడం పైకి వదిలేయడం సరిపోతుంది. చెప్పు. అమ్మాయిని తీసుకోవడానికి వచ్చాను ఇద్దరం. నేను కాదులే, నాకు ఇప్పుడే వద్దు. ఎవరైతే చీర మొత్తం సాంప్రదాయంగా వచ్చిందో పెళ్లి చేసేసుకోవాలి. గుళ్ళోనే జేబులో తాళున్నట్టుంది రెడీగానే. సో ఐస్ క్రీమ్ అంతా తినేసి ఒక 10 minutes 15 minutes బ్రేక్లో కూర్చొని ఇప్పుడైతే ఇంకా దర్శనం దగ్గరికి అయితే వచ్చేసాం. కార్ పార్కింగ్లో పెట్టేసాం. ఇంకా దర్శనానికి వెళ్ళిపోయి సో ఫోన్ అయితే అలౌడ్ లేదు కదా. సో ఫోన్ అలౌ లేకపోవడం వల్ల ఫోన్ అయితే కార్లోనే పెట్టేసి వెళ్ళిపోతా. సో వచ్చిన తర్వాత అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తా. అంటే దర్శనం ఎంతసేపు అయిందో చెప్తా. లేకపోతే చీరగట్టుకు వచ్చిన అమ్మ ఎవరో చెప్పేవాడు మావాడు ఖచ్చితంగా. సరే ఓకే, మనమైతే దర్శనానికి వెళ్ళొద్దాం. సో ఇప్పుడే దగ్గరగా ఒక 12:30కి వెళ్ళినట్టు ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 3 అయితే అయింది. దర్శనం అయిపోయింది. అండ్ ఇంకా లోపలైతే పోనీళ్ళే ఆడవాళ్ళు అని చెప్పేసి మనం సైడ్ ఇస్తే నన్ను తారక్ నిద్దరిని నలిపేశారు. అసలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా లేదనమాట. మేము రూమ్ నెంబర్ 1లో ఉన్నాం. 2 hours వెయిట్ చేసాం. ఆ రూమ్ నెంబర్ 1లో అయితే అసలు గాలి కూడా ఆడలేదు, అంతమంది జనం అయితే ఉన్నారు. సో ఇప్పుడైతే మనం ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంట్లో వాళ్ళు చెప్పినవి కొన్ని ఉన్నాయి. సో అవన్నీ తీసుకెళ్ళిపోదాం లేట్ లేకుండా. సో ఫోటోషూట్లో మేము పడే కష్టాలు, ఒక యాంగిల్ అనుకుంటే ఒక యాంగిల్ ప్రాపర్గా రావట్లా. హైట్ లేపకూడదు ఫోటోషూట్లో, స్లో మోషన్ రాదు. ఏదో అవుట్పుట్ చూపి. 2 రోజులకి వెళ్ళేటట్టుంది అది.